నమస్తే అందరికీ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇక వీడియోలోకి వెళ్తే, నిన్న సాక్షి ఛానల్లో కూర్చొని నాగార్జున యాదవ్ గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన పెట్టుబడుల గురించి ఆయన ఆర్భాటంగా చెప్తాడు, ఏది తీసుకురాలేడు, దావోస్ వెళ్ళడం వేస్ట్, ఇంత ఖర్చు పెడుతున్నారు అని చెప్తా ఉన్నారు. 75 లక్షలు మాత్రమే ఎన్డీటీవీకి ఇచ్చారు సార్, మీరు ఇంకో జీవో ఏదో చూపించారు, దానికి 60 లక్షలు ఇచ్చారన్నారు. ఏదైనా 1,20,00,000. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు దావోస్ వెళ్ళినప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఎంత ఇచ్చారో తెలుసా మీకు? 8 కోట్లు. అవి కూడా చెప్పాల్సింది కదా మీరు. మన యాంకర్ ఎవరు ఉన్నారు కదా అక్కడ, ఎవరు? కొమ్మినేని శ్రీనివాసరావు గారా? సార్ మిమ్మల్ని వితౌట్ మేకప్ చూశాను సార్ నేను. ఇదిగో ఇలా ఉంటారు మీరు, ఇదిగో కింద ఫోటో ఉంది కదా, అలా ఉంటారు మీరు. దాదాపు కేజీన్నర మేకప్ కొట్టుకొని వచ్చి సాక్షి ఛానల్లో కూర్చొని ప్రజలను మాయ చేసినట్టుగా ఆ జీవోలు కూడా మీరు అట్లే మాయ చేసి చూపించినట్టుందండి. కొన్ని పెట్టుబడులు తీసుకొస్తానని గ్లోబల్ సమిట్ వైజాగ్లో పెట్టాడు కదా, మన నాయకుడు ఏం చెప్పాడో ఒకసారి మీరు కూడా చూస్తే బాగుంటది కదా, ఒకసారి చూడండి. It's a proud moment to announce that the state has received 340 investment proposals with an investment of about 13 lakh crores. Providing employment to almost 6 lakh people across 20 sectors distributed all along the state. 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొస్తున్నామని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు సాక్షాత్తు మీ నాయకుడు వాయిస్ మీకు వినిపించాను క్లియర్గా. మీరేదో పేపర్లు తీసుకొచ్చి చూపిస్తారు, నేను అలా చూపించలేదు. 13 లక్షల కోట్లకు గాను 3 లక్షల కోట్ల పెట్టుబడులు నువ్వు ఎక్కడైనా వచ్చి చూపిస్తే మేము చూస్తాం. మరి ఆ పేపర్లు ఏరుకోవడానికి 7 నెలలు పట్టింది నీకు. 5 నిమిషాల్లో మీ నాయకుడు ఏం మాట్లాడాడు చూపించాం కదా. ఎక్కడ 13 లక్షలు తీసేసేయండి, 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఎక్కడున్నాయి, ఎక్కడ పెట్టారో చూపించండి మీరు. ఇంకోటి 20 లక్షల ఉద్యోగాలు వచ్చినాయని చెప్పేసి టైమ్స్ ఆఫ్ ఇండియా చేసిందని చెప్తున్నావు. అక్కడెక్కడ వేయడం ఎందుకు? అఫీషియల్గా మీరు అప్పట్లోనే ఒక పేపర్ రిలీజ్ చేస్తే అందరూ చూసుకునేవాళ్ళు కదా. ఎక్కడిచ్చారా 20 లక్షల ఉద్యోగాలు? మనం గ్రామ సచివాలయ ఉద్యోగాలు తప్ప ఎక్కడైనా ఒక టీచర్ పోస్టు లేదు, ఒక పోలీస్ జాబు లేదు, ఎక్కడైనా గవర్నమెంట్ పోస్టులు ఉన్నాయా? మన గుడ్డు మంత్రి గారు ఉంటేనేమో అక్కడ దావోస్ పోతే చలిగా ఉంటుంది, స్నానం చేయడానికి కుదరదు అన్నాడు. ఆ గుడ్డు మురిగిపోయి ఉంటుంది, మన పార్టీ కూడా మురిగిపోయింది. అలా ఉంటుంది. ఎందుకు ఊరికే నోరేసుకొని అక్కడ అరుతా ఉన్నావు నువ్వు? మనకి ఎవరినైనా బయటికి పంపించడం తెలుసు కానీ లోపలికి తీసుకొచ్చి రావడం తెలియదు కదండి. లూలు కంపెనీని బయటికి పంపించింది మనమే, డేటా సెంటర్ను బయటికి పంపించింది మనమే, అమర్ రాజా బ్యాటరీ కంపెనీ పంపించింది మనమే. పైగా దాన్ని గర్వంగా చెప్పుకోవడం ఒకటి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళు పోవడం ఏంది, మేమే పొమ్మన్నాం అని క్లియర్గా చెప్పారు. బుద్ధి జ్ఞానం ఉండాలి మాట్లాడటానికి. ఇప్పుడు ఆ కియా మోటార్ తీసుకొస్తేనేమో పాపం ఆయన ఉండగానే అది ఓపెన్ అవ్వబట్టి సరిపోయింది. దాని అనుబంధ సంస్థలు రావడానికి కూడా భయపడి చెన్నై వెళ్ళిపోయినాయి మన ప్రభుత్వం రాగానే. గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ.